స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, భారతదేశ ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు భారతీయ రాజకీయాల్లో అర్ధ శతాబ్దానికి అంకిత భావం ఉప ప్రధానిగా సేవలందించాడని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, కొండం రాజిరెడ్డి, తలారి నరసింహులు, మామిళ్ళ అంజనేయులు, కొప్పు రమేష్, కొండలరెడ్డి ఉచ్చిరెడ్డి, బాలరెడ్డి, కలకొండ కిషన్ రావు, షాదుల్ పాషా, వెంకట రమణారెడ్డి, కదిరి సత్తయ్య గౌడ్, మాందాస్ అనిల్, గాంతరాజు, రాజలింగం గౌడ్, బాలరాజు, రాజురెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ తర్వాత గొప్ప మానవతావాది ఎవరంటే ఈ యొక్క బాబు జగజీవన్ రావు గారిని మనము చెప్పక తప్పదు. అటువంటి అభ్యుదయ భావాలు గల వ్యక్తి ఈ రోజుల్లో ఇక జగజీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో జరగడం చాలా సంతోషం. బాబు జగజీవన్ రావు గారు చాలా గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. వారు ముఖ్యమంత్రిగా చేశారు, వారు ఉప ప్రధానిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆశయాలను గుర్తు చేసుకొని వారి బాటలో నడిచే విధంగా సమాజం కూడా ఉండాలి. ఎందుకంటే అంత గొప్ప మహనీయుని గుర్తు చేసుకొని వారి ఆశయాలను కొనసాగించాలని ఈ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి దళితుల పట్ల ఆనాడు మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగినా మరి ఇలా జగజీవన్ రావు గారు వారు స్వతంత్ర సమరయోధుడిగా మనం సమాజంలో బాగుపడతామని గొప్ప సంకల్పంతో మరి ఈరోజు చూసినట్టయితే యావత్ యువత మరి చెడుదారిన పడుతూ ఉన్నారు. ఇటువంటి బాబు జగజీవన్ రావు లాంటి వాళ్ళ సూచనలు, వారు చేసిన సంస్కరణలను దృష్టిలో పెట్టుకొని మంచి బాటలో నడవాలని కోరుకుంటూ ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి వారి వర్ధంతికి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.